వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు సేవే రెసిపీ రాటి చూపిస్తా. మనం ఈరోజు ఒక అరకేజీ చికెన్ మనం ఏం చేస్తున్నాం అంటే చికెన్ పకోడీ చేస్తున్నాము. దీనికి కావాల్సింది ఎలా మనం కలుపుకోవాలో చూపిస్తాను. నిమ్మకాయ, ఒక చెక్క నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు, దానికి కావాల్సింది అల్లం పేస్టు, మసాలా, గరం మసాలా, సాల్టు తగినంత, కారం, మైదా 2 స్పూన్లు, కార్న్ పౌడర్ 2 స్పూన్లు, అంతే. ఇరాలు కలపాల. కొంచెం కలర్గా, కొంచెం ఫుడ్ కలర్, దీంట్లో ఫుడ్ కలర్ వేస్తాను కొంచెం లైట్గా. ఇలా అంతా కలిపి పెట్టుకోవాలండి. బాగా కలిపి 1 గంట పెట్టుకొని ఫ్రిడ్జ్లో మనం పకోడీ చేసుకుంటే బాగుంటుంది. నేను 1 గంట ఉన్నాక చూపిస్తా మీకు మిగతాది. మనం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం. ఈ చిన్న లైటర్ పని చేస్తలేదు, పెద్ద లైటర్. మా దగ్గర 2 గ్యాస్ ఉన్నాయి, పెద్దదాన్ని చిన్నదాన్ని. పెద్ద పైన ఉంది, పప్పలో ఉండేది. మన చికెన్ పకోడీకి కలిపెట్టి మనకు బాగా ముక్కకు అన్నీ పట్టే మసాలాలన్నీ. ఈ నూనె వేడెక్కాక చూపిస్తా. ఇప్పుడు మనకు నూనె వేడెక్కిందండి. ఇలా వేసేసుకోవటం. ఇంకా చూడండి, ఇప్పుడు నాకు సరిపడేస్తానండి, మా పిల్లలకి పెట్టకుండా. ఇవాళ వాళ్ళు నాకు చెప్పకుండా బిర్యానీ తినొచ్చారు, నాకు కూడా బిర్యానీ తెచ్చారు. ఎవరన్నా చూడు, సర్ప్రైజ్ అంట, నాకు కూడా బిర్యానీ తెచ్చారు. అంతా నాకు కూతురు చేసిందని చెప్తున్నాడు చూడు. ఇప్పుడు అందుకని కొంచెమే వేస్తున్నా. ఇంకా రండి చూడండి, దీంట్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసాను. ఇది ఫ్రై అయింది చూడండి. మనం సపరేట్ వేసినామంటే చిరుతాయని చెప్పేసి దీంట్లోనే వేసేసినాను. మనం తీసుకోవడమే. ఇంకా ఎప్పటికైనా ఇట్లా ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు గ్యాస్ బంద్ చేసి తీయకండి, నూనె పట్టుకుంటాయి. వేడి ముందునే తీసుకోవాలా. చూడండి, పచ్చిమిరపకాయ కూడా ఫ్రై అయిపోయింది. కరివేపాకు, నాకు వీటిలలో పచ్చిమిర్చి, కరివేపాకు చాలా ఇష్టం. చూడండి, అంతే. వేడి నూనె తీసుకుంటే నూనె గుంజదనమాట. అయిపోయింది, ఇది మనకు ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అండి మా పిల్లలు బిర్యానీ తెచ్చారు. పిల్లలండి బయట తినేసి షాపింగ్ అని వెళ్ళి బయట సర్ప్రైజ్ అని బిర్యానీ తినేసి నాకు కూడా తెచ్చారు. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. 5 పీస్ బిర్యానీ చూడండి, ఇది తెచ్చారు. పెద్ద పీసులు, 4 పీసులు బిర్యానీ. ఎంత ఇది? ఇద్దాం. మనం చేసిన పకోడీ ఇప్పుడు పెట్టుకొని చూద్దాం టేస్ట్. స్మెల్ బాగానే ఉంది. ఏ హోటల్లో తెచ్చారు? లక్కీ రెస్టారెంట్లో తెచ్చారంటండి. చూద్దాం టేస్ట్. ఏదో పేరు కొత్తగా చెప్తున్నారు మా పిల్లలు. ఎలా ఉందో ఎప్పుడు మెపిల్లో తెప్పించేవాళ్ళు. చూడండి పకోడీ ఇవన్నీ ఎలా ఉన్నాయో. పచ్చిమిర్చి. ముందు మన పకోడీ చేద్దాం. చాలా బాగుందండి. ఒక 2 అవర్స్ మసాలా నానింటుంది. చాలా టేస్ట్ ఉంది. బిర్యానీ చూద్దాం. లక్కీ బాగానే ఉంది. ఇది కూడా టేస్ట్ బాగానే ఉన్నాయండి. ఇది రెస్టారెంట్ది కూడా, బయట తెచ్చింది కూడా. మేము ఎక్కువ బయట తెచ్చుకోము. లక్కీ రెస్టారెంటు అంతేగా.
లక్కీ రెస్టారెంట్లో మా పిల్లలు నేను పేరు చెప్పలేకున్నా అని నవ్వుతున్నారు. అన్నీ బాగున్నాయి. నేను చేసిన పకోడే నాకు బాగుంది. ఓకేనండి, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, డన్. తింటా నేను ఇంకా.